రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. మీరెక్కనూ వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పకయుందురు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును గురించి మనం పరిశీలించినప్పుడు అబద్ధ ప్రవక్తలను గూర్చి మోసకరమైనటువంటి ప్రవచనాలతో జనులను మోసం చేసేటువంటి అంత్యకాలపు అబద్ధ ప్రవక్తలను గూర్చి ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే చక్కగా దేవుడు అబద్ధ ప్రవక్తను గూర్చినటువంటి వివరణ మనకు ఇస్తూ ఉన్నాడు. మరి ఈ వాక్యం ద్వారా మనము జ్ఞానమును పొందుకొని ఎవరు మరి సరైనటువంటి దేవుని చేత పంపబడిన వాక్కు గల ప్రవక్తలు, లేక ఎవరు తమంతట తామే కల్పించుకొని దర్శనాలు రాకపోయినా మాకు దర్శనం వచ్చిందని అబద్ధము చెప్పి ఈనాటి కాలంలో అనేకమైన జనాంగములను మోసపురుస్తున్నటువంటి అబద్ధపు ప్రవక్తలు. మరి దీని మధ్య వ్యత్యాసాన్ని మనము దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మాత్రమే తెలుసుకోగలము. కాబట్టి మనము ఏమైనా సరే వ్యర్థమైన దర్శనాలకు మరి వ్యర్థమైనటువంటి ప్రవచనాలకు మోసపోకుండా దేవుని యొక్క జ్ఞానంతో నింపబడాలంటే దేవుని వాక్కును మనం ధ్యానం చేయాలి. ఆ వాక్యం ద్వారానే దేవుడు మనకు ఆ జ్ఞానమునిచ్చి ఆత్మను బలపరిచి నీ ఆత్మ, మనుషుని ఆత్మ వేరొకని ఆత్మకే వాని యొక్క స్వభావం తెలుస్తుందని వాక్యలేఖనం చెప్పినట్లుగా మనము కూడా దాన్ని గ్రహించగలిగి జాగ్రత్త పడతాం. లేకపోతే నీకు ఆ యొక్క ఆత్మ జ్ఞానము వాక్యం ద్వారా లేకపోతే ఏ ప్రవచనం ఎవరు చెప్పినా నమ్ముతావు, గుడ్డిగా వెళ్ళిపోతావు. మోసపరచబడిన తర్వాత కానీ నీవు తెలుసుకోలేవు, తర్వాత చింతించినా ఉపయోగము ఉండదు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటి మనకు ముందుగానే ఏర్పాటు చేశాడు. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యంని ధ్యానించుట, ఆ ధ్యానించినటువంటి వాక్యం నాకు అర్థం అయ్యేలాగా వివరించు తండ్రి అని పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ తండ్రి దేవుని వేడుకొనుట, ఈ రెండూ చేసినట్లయితే దేవుడు ఆ జ్ఞానమును, వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కేవలం వాక్యం చదవటమే కాదు కదా, ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థము నీకు తెలియకపోతే నీవు చదివింది కూడా వ్యర్థమే కదా. అందుకే దేవుణ్ణి ఆ జ్ఞానము గురించి అడగాలి. దేవుడే చెప్పాడు, ఎవరైనా జ్ఞానము కుదువుగా ఉంటే నన్ను అడగండి, ఎవరికి కాదు లేదు అనకుండా అందరికీ ధారాళంగా ఇస్తానని ప్రభువే చెప్పాడు. కాబట్టి భయపడకుండా జ్ఞానమును మనము అడిగి ఈ వాక్యం యొక్క లోతులను, దాని యొక్క మర్మాలను తెలుసుకొని ముందుకు సాగితే ఇలాంటి మోసాలలో మనము పడిపోము. అందుకే చెప్తున్నాడు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన విమోచనకర్త. కాబట్టి మీరెక్కనూ వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పకయుందురు అని అబద్ధ ప్రవక్తలను గద్దిస్తూ ఉన్నాడు. నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించేదను. హల్లెలూయా. ఏదైనా సరే చివరకు మనకు విజయమే. పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా దేవుడు మనలను విడిపిస్తాడు. ఈ నమ్మకము, ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనకు ఉండి ముందుకు సాగిపోతే నీవు ఎంతమంది అబద్ధపు దైవజనులు, అబద్ధపు ప్రవక్తల చేతిలో మోసపోయిన చివరకు దేవుడు నీకు చెప్తున్నటువంటి నిరీక్షణ ఆధారమైనటువంటి మాట, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నా జనులను మీ వశం నుండి విడిపించెదను. ఎవరెవరైతే అబద్ధ ప్రవక్తల చేతులు ఎప్పటివరకు మోసపోయి ఇంకా మోసపోతూ ఉన్నారో వారందరినీ దేవుడు రాబోయే కాలంలో ఆ ప్రవక్తల చేత నుండి విడిపించి, వారి వశం నుంచి విడిపించి దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మనం అందరము ధైర్యంగా ఆ విశ్వాసంతో, వాక్య జ్ఞానంతో ముందుకు సాగి ఈ పరిస్థితులన్నింటినీ అంత్యకాలంలో ఎదుర్కొని విజయవంతమైన విశ్వాస వీరులుగా నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాము. ప్రభు కృప మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, జ్ఞానమునకు ఆధారభూతుడు ఒక మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో ప్రతిరోజు నూతన ఉదయమును మాకు ఇస్తూ నూతనమైన వాక్కు ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మరి ఈ రోజులలో అనేక మంది అబద్ధమైనటువంటి బోధకులు, ప్రవక్తలు నీవు పిలవకపోయినను, నీవు వారికి వాక్కు పంపకపోయినను, దర్శనము కలుగజేయకపోయినను వారికి వారే కల్పించుకొని ప్రజలను మోసపరుస్తూ వారి అవసరాలు తీర్చుకుంటూ ప్రజలను వారి గుప్పెట్లో వశంలో పెట్టుకుంటూ భయభ్రాంతులు గురి చేస్తూ ఉండగా తండ్రి, అలాంటి వారి చేత నుంచి, వశం నుంచి మీరు విడిపిస్తానని సెలవిచ్చిన విధానం అంతటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి,
ప్రతి ఒక్కరిని కూడా మరి అలాంటి బాధలోంచి, అలాంటి శ్రమలో నుంచి, వేదనలో నుంచి, ఆ యొక్క బంధకంలో నుంచి, వారి వశములో నుంచి ఈ దినమునే మీరు విడిపించి నాయనా వారికి సత్యమును బయలుపరచండి. మరి ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను మీరే శిక్షిస్తారు కాబట్టి నాయనా ఆ యొక్క తీర్పును, ఆ యొక్క శిక్షకు ఆధారమైనటువంటి న్యాయ విధిని మీకే వదిలివేస్తున్నాం తండ్రి. అందులో మేము ఏమీ తలదోర్చకుండా మాటల ద్వారా, చేతల ద్వారా, దూషణల ద్వారా వారిని నాయనా మరి జగడములు పెట్టుకొని వారితో మేము సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ జ్ఞానము కలిగినటువంటి హృదయాలను కూడా మాకు అనుగ్రహించి నడిపించండి. ముఖ్యంగా వాక్యము ధ్యానించేటప్పుడు ఆ చదివిన వాక్యం అర్థమయ్యేటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆ జ్ఞానముతో లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకునేటట్లు, నాశనంలోనికి పడిపోకుండా రక్షింపబడగలిగేటట్లు నీవే కృప చూపించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.